వెల్కమ్ టు బీఆర్కే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శరత్ చంద్ర గారు, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో జనరల్‌గా ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి ఏ ఏజ్ తర్వాత ఎళ్లి ఒకసారి చెకప్‌కెళ్లి కలవాల్సి ఉంటుంది? మనకి ఇండియాలో అయితే స్పెసిఫిక్‌గా గైడ్‌లైన్స్‌లు ఏం లేవండి. హ్మ్. సో యూఎస్‌లో అయితే వాళ్ళు 45 ఇయర్స్ తర్వాత హ్మ్. ప్రతి ఒక్కళ్ళు కొలనోస్కోపీ మ్యాండేటరీగా చేయించుకుంటారు. హ్మ్. వాళ్ళు ఎందుకంటే అక్కడ వెస్టర్న్ డైట్ ఒకటి రీజన్, ఒబెసిటీ హ్మ్. అండ్ వాళ్ళు ఎక్కువ రెడ్ మీట్ తింటారు. హ్మ్. సో వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్ చాలా ఎక్కువ. హ్మ్. సో వాళ్ళు కంపల్సరీ 45 తర్వాత హ్మ్. కొలనోస్కోపీ చేయించుకోవాలి. దాంట్లో ఏమైనా పాలిప్స్ అలాంటివి ఉంటే రిమూవ్ చేసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ దట్ ఎవ్రీ 5 ఇయర్స్‌కి హ్మ్. వాళ్ళకి అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తుంది వాళ్ళకి ఈ కొలనోస్కోపీస్కి వీటికి. సో మన ఇండియాలో కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్ లేకపోతే మీకు జపాన్లో చాలా ఎక్కువ స్టమక్ క్యాన్సర్స్, చాలా అంటే చాలా. అక్కడ వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఎండోస్కోపీ చేయించుకుంటూ ఉంటారు. సో అక్కడ చేసుకుంటారు. మన ఇండియన్ సబ్ కాంటినెంట్ వచ్చేసరికి సో మనం అంత హై లెవెల్లో క్యాన్సర్స్ చూడమండి. సో మంది మీడియం ఆర్ లో అని చెప్పుకోవచ్చు, లో ఏరియాలో ఉన్నట్టు. సో ఇక్కడ అంత స్ట్రిక్ట్ గైడ్లైన్స్లు ఏం లేవు. ప్రాబబ్లీ అవర్ రికమెండేషన్ ఏమన్నా ఫ్యామిలీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్, జిఏ క్యాన్సర్స్ ఉంటే వాళ్ళు కంపల్సరీ 45 or 50 కలవడము, ఆర్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ లేకపోతే వాళ్ళ బాడీలో ఏమైనా జిఐ ఇష్యూస్ చాలా కాలంగా ఉండడం ఇట్లాంటివి ఏమైనా గమనిస్తే అలాంటి వాళ్ళు కంపల్సరీ కలిసి తీసుకుంటే మంచిది. యెస్. ఫైనల్‌గా డాక్టర్ గారు, అంటే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మేము ఐస్ క్రీమ్స్ తింటాము, లేదా చల్లటి నీళ్ళు తాగుతాము, లేదా మామిడి పండ్లు తింటాము అంటారు. చల్లటి నీళ్ళు తాగితే పొట్టలో ఏమైనా డైజెషన్ అయ్యేది ఆగిపోతుందా? చల్లనీళ్ళకి అలాంటివి ఏం లేవండి. సో ఇప్పుడు అంటే వాటర్ తీసుకోవడం వల్ల మనకి పొట్టలో డైజెషన్ డైల్యూట్ అయిపోవడం, యాసిడ్స్ డైల్యూట్ అట్లా ఏం లేదు. టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఇది వాటర్ సబ్మర్షన్ ఛాలెంజెస్ కోల్డ్ ఇది చేస్తున్నారు కదా అందరూ, ఐస్ క్యూబ్స్ వేసుకుని దాంట్లో కూర్చోవడం. సో అలా చేసినప్పుడు ఏంటంటే మన బాడీలో వేగస్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో దానివల్ల కొంత హెల్ప్స్ ఇన్ కైండ్ ఆఫ్ డైజెషన్, బెటర్ అవ్వచ్చు అట్లాంటివి. రెండోది మన ఇమ్యూన్ సెల్స్ కూడా బాగా పనిచేస్తాయంట కోల్డ్ టెంపరేచర్స్లో. సో అట్లాంటి అవి కూడా వెరీ షార్ట్ లాస్టింగ్, స్ట్రెస్ తగ్గుతుంది ఇట్లాంటివి చెప్తున్నారు. బట్ కూల్ వాటర్ తాగితే డైజెషన్ పరంగా ఏదర్ ఆరోగ్యం హెల్త్ బెనిఫిట్స్ కానీ డ్యామేజ్ కానీ పెద్ద ఏమి నోటెడ్ ఏమీ లేవండి. ఓకే. ఐస్ క్రీమ్ తింటే లివర్ మీద ప్రభావం చూపిస్తుందా? 100%. ఐస్ క్రీమ్ అంటేనే మీరు ఎంత చక్కెర ఉంటుంది, ఎంత యాడెడ్ ఇవి ఏమంటారు రంగులు, ఇవన్నీ నాట్ గుడ్ కదండి. అండ్ మోర్ ఓవర్ దాంట్లో మిల్క్, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ ఫైన్. నేను కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాం. అప్పుడు తినేదానికి రెగ్యులర్గా తినేదానికి దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు మ్యాంగో సీజన్‌లో కూడా మ్యాంగోస్ ఎక్కువ తింటే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. ఎక్కువ కాదు, మ్యాంగోస్ తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయని. మ్యాంగోకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా ఏం లేదండి. సో నీళ్ళలో నానబెట్టుకొని తినాలి, లేదంటే ఇబ్బంది అవును. సో మ్యాంగో, సో ఇప్పుడు తెలిసిందే అన్ని ఈ రంగులు లేకపోతే ఇవి కలర్స్ వేసేస్తున్నారు, కాల్షియం కార్బైడ్ వేసి వాటిని తొందరగా అది అంటారు రైపన్ చేస్తున్నారు. సో ఇట్లాంటి మనం జాగ్రత్తగా ఉండాలి. సో మ్యాంగో జ్యూస్ వీటికంటే కూడా ఎప్పుడైనా ఒక కాయ పల్ప్ తింటే బెటర్. దాంట్లో ఫైబర్ ఉంటుంది. సో విటమిన్ సి కానీ ఫైబర్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. అండ్ అది ఆర్టిఫిషియల్లీ రైపన్నా లేకపోతే న్యాచురల్ అనేది చూసుకొని తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద కంప్లీట్లీ బ్లాక్, అది గ్రీన్ మచ్చలు లేకుండా ఉందంటే అది కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ అన్నట్టు. నీళ్ళలో వేస్తే ఫ్లోట్ అవుతుంది అంటే అది ఆర్టిఫిషియల్. డ్రాప్ కింద పడిందంటే ఈజ్ న్యాచురల్. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎంజాయ్ చేయండి. సో ఏదైనా కూడా మోడరేషన్ ఈజ్ గుడ్. ఇప్పుడు చాలా ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయ్యే వాళ్ళలో కూడా లివర్ ఫెయిల్యూర్ ఉంటుందా? లివర్ ఫెయిల్యూర్ కాదండి, ఎమోషనల్. ఇప్పుడు మూడ్ ఫ్లక్చువేషన్స్, ఎమోషనల్గా ఉన్నప్పుడు మీకు స్ట్రెస్ ఈటింగ్ ఉంటుంది. సో స్ట్రెస్ ఈటింగ్లో మనం ఏది పెడితే అది తింటాం. సో ఇప్పుడు జంక్ ఫుడ్స్ తింటాం. సో దానివల్ల ఫ్యాటీ లివర్, అలా లివర్ ప్రాబ్లం అవుతుంది. కానీ సో ఎమోషనల్గా వల్ల మనకి ఆ విధంగా లివర్ ఎఫెక్ట్ అవుతుంది తప్పితే ఎమోషనల్గా డైరెక్ట్గా లివర్కి కనెక్షన్
ఒక 4 జాగ్రత్తలు లివర్ బాగుండాలి అంటే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి అని అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, మంచి అన్ని ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి, మంచి ప్రోటీన్ ఉండే అండ్ హోల్ ఫైబర్ ఫ్రూట్స్ తినండి, జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్ తినండి. అండ్ సెకండ్ థింగ్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, జంక్స్కి వీలైనంత దూరంగా ఉండండి. అండ్ లిమిట్ ఆల్కహాల్ తాగకపోతే మంచిది, ఎప్పుడైనా సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ట్రై టు లూజ్ వెయిట్ అండ్ బీ ఐడియల్ వెయిట్, మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అదొకటి చూసుకోవాలి. సో వీటితో పాటు హెపటైటిస్ ఏ అండ్ బికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో మీరు వ్యాక్సినేటెడా కాదా చూసుకొని తీసుకోండి. వీలైనంత వరకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కానీ లేకపోతే అవసరం లేకుండా మందులు, ఎస్పెషల్లీ ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కానీ లేకపోతే మీరు ఈ ఆయుర్వేదం హోమియో టైప్లో మనకి బయట దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి వెయిట్ లాస్కి అన్సైంటిఫిక్ మెడికేషన్స్ వాడద్దు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, మంచిగా ఎక్సర్సైజ్, మంచి డైట్ అండ్ నిద్ర. సో నిద్ర అట్లీస్ట్ 7 hours మీరు పడుకుంటే మీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఓవర్ వెయిట్ రాదు, అండ్ మీ కార్టిసాల్ కానీ ఇలాగ స్ట్రెస్ హార్మోన్స్ కూడా అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము, చాలా డిస్కస్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి లివర్ హెల్త్ బాగుండేలా చూసుకోవాలని కోరుకుందాం. హెల్త్ అంటే ఈటింగ్ హ్యాబిట్స్ బాగుండాలి ముందు, అంతేకాదు శారీరక శ్రమ కూడా ఉండాలి. మీరు చెప్పినట్లు బరువు పెరగకూడదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే.